హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. రోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నా. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఎవరు వీడియో చూసి అలా వదిలేయొద్దు. మీ లైక్ కామెంటు ఇంకొంతమందికి యూట్యూబ్ అల్గారిజం రికమెండ్ చేస్తుంది. అందుకని మిస్ చేయకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా కొత్త కొత్త రెసిపీస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు వీడియో రీచ్ అవుతుంది. రెసిపీ అయినా అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా చూపిస్తాను. మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ తోటే 1/2 కిలో చికెన్కి 1 కట్ట గోంగూర పడుతుంది. పెద్దదైతే కొంచెం తీసేయచ్చు, సుమారుదైతే 1 కట్ట పడుతుంది. గోంగూరని శుభ్రంగా వలుచుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది గోంగూర సపరేట్గా చేస్తారు, చికెన్ సపరేట్గా చేస్తారు. రెండింటిని మిక్స్ చేసి కలిపి పోపు పెడతారు. అలా కంటే కూడా ఇలా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. చికెన్ ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న తర్వాత ఒక కడాయిలో వేసి మూత పెట్టుకోవాలి. దాంట్లో రిలీజ్ అయ్యే వాటరు పూర్తిగా ఇనకనీయకుండా కొంచెం వాటర్ ఉండే విధంగానే చికెన్ తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసి పక్కన పెట్టుకున్న కడాయిలో చికెన్ వాటర్ ఉన్నాయి కదా, ఆ కడాయిలోనే మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను తీసి వేయాలి. దాంట్లో తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అనేది ఎవరు స్పైస్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. నేను వేసిన క్వాంటిటీకి ఒక 6 to 7 పచ్చిమిర్చి వేశాను. మీకు కారం సుమారుగా ఉండాలంటే మీరు కూడా 6 to 7 పచ్చిమిర్చే వేయండి. దీంట్లో మళ్ళీ మనం కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి కర్రీలో అవసరం లేదు, 6 to 7 సరిపోతుంది. గోంగూర కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనకి 2-3 టమాటాలు వేసేసుకొని కట్ చేసి అది కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మనం కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 కిలో క్వాంటిటీ కదా మనం తీసుకున్నాము. 1/2 కిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. ఇప్పుడు మనం కర్రీ చేసి పెట్టుకోవటానికి ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా ఎలా వేసుకుంటామో చికెన్ కర్రీకి అలానే వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ కొబ్బరి కలిపి మిక్సీ చేస్తాను. ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఒక 10 to 15 డేస్ నిల్వ పెట్టుకుంటా, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు నిల్వ పెట్టను, ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వేస్తాను. ఈలోపు గోంగూర ఉడికిందో లేదో చూసుకొని ఉడికితే ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఒక 5 to 10 minutes రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం కొంచెం బరగ్గా అయినా మిక్సీ చేయాలి కదా. పాత రోజుల్లో అయితే ఎనిపేవాళ్ళు. మనం ఇప్పుడంతా ఫైన్గా ఎనపలేం కాబట్టి జస్ట్ ఒక్క రౌండ్ మిక్సీ తిప్పితే చాలు. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది, కానీ నేను లిమిటెడ్గానే వేశాను. ఎందుకు లిమిటెడ్గా వేసానంటే ఇందాక గోంగూర ఉడికిచ్చేటప్పుడు దాంట్లో కూడా 1 స్పూన్ ఆయిల్ వేశాను. ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే చాలా బాగుండిద్ది గోంగూర కూడా, అందుకే దీంట్లో తగ్గించాను అనమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా వేసి బాగా వేగనివ్వాలి. ఒక 2 minutes మూత లేకుండా వేయించి ఒక 2 minutes మూత పెట్టి వేయించాలి. అప్పుడు ఆనియన్ బాగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి వేయించుకోవాలి. పసుపు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. మనకి తెలుస్తుంది కదా మనం ఎంత క్వాంటిటీకి ఎంత వేస్తామో అలానే వేసుకోవాలి. అలా తెలియకపోతే కొంచెం వేసి టేస్ట్ చూసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. టమాటాలు ఆనియన్స్ వేగిన తర్వాతే వేయాలి. వేగక ముందు వేస్తే ఆనియన్స్ సరిగా వేగవు కదా. ఇప్పుడు టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. టమాటాలతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఒక 5 minutes మూత పెడితే ఇంకా బాగా కుక్ అవుతుంది. లోపు మనము గోంగూర మిక్సీ చేసుకుందాం. నేను కొన్ని మసాలా కర్రీకి కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుండిద్ది అన్నాను కదా. ఇలా చికెన్ గోంగూరకి మాత్రం కసూరి మేతి అస్సలు వేయకండి. దీనికి ఓన్లీ కొత్తిమీర మాత్రమే చాలా బాగుంటుంది. పుదీనా కూడా మన ఆప్షనల్ అంతే. కొత్తిమీరే సూపర్గా ఉంటుంది, పుదీనా కూడా అవసరం లేదు దీనికి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం మసాలా వేసి వేయించుకోవాలి. మసాలాలో ఏమేం వేసానో ఇందాక చెప్పాను కదా, కొబ్బరి అల్లం వెల్లుల్లి అంతే. అది వేసి బాగా కలదిప్పుకున్నాక మసాలాలో నుంచి లైట్గా ఆయిల్ రిలీజ్ అయ్యిద్ది కదా, ఆ టైంలో మనం ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ వేసి బాగా తిప్పాలి. ఆ ముక్కలకి మసాలా పట్టేంత మటుకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయకుండా కలదిప్పుకోవాలి. బాగా కలదిప్పుకొని కాసేపు మగ్గించుకోవాలి కూడా ఒక 5 నిమిషాలు. బాగా మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్లకి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. దీంట్లో మనం పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పడుతుంది, అందుకే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసి బాగా కలర్ షేడ్ అయ్యిందాక కలదిప్పుకోవాలి.
కలర్ షేడ్ అంటే ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్‌లోనో, మిడిల్‌లోనో పెట్టుకొని చేసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసి బాగా కలదిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేసుకోవాలి. ఈ టైంలోనే మనకి కొంచెం థిక్‌గా కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. ఇంకొంచెం లూజ్‌గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. వాటర్ అంటే బోలెడు అన్ని పోయకూడదు. కొద్దిగే వేయాలి. ఇది గోంగూర చికెన్ కాబట్టి. ఆల్రెడీ దీంట్లో వేయాల్సిన మసాలాలన్నీ వేసేసాం కాబట్టి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఓన్లీ సిమ్‌లోనే ఉడకనివ్వాలి. అప్పుడే చాలా బావుంటుంది. మనకి ఉప్పు, కారం అట్లాంటివి ఏదన్నా తక్కువైనా గానీ ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కొంతమంది గోంగూర కలిపాక వెంటనే దించేస్తారు. లేదు 15 మినిట్స్ అయినా సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చాలి. అప్పుడే చాలా బావుంటుంది. చికెను ఎక్కువసేపు ఉడికితే ముక్క గట్టిగా అయిపోద్ది అంటారు కదా. మనము లైట్‌గానే ఉడికిచ్చిన తర్వాత గోంగూరలో కలిపేసాం కదా. గోంగూరలో కలిపిన తర్వాత ముక్క గట్టిగా ఇంక అవ్వదు. మైల్డ్‌గా సాఫ్ట్‌గా తయారయ్యిద్ది పీస్ కూడా. 8-10 మినిట్స్ మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని కలదిప్పుకోవాలి. ఆ టైంకే ఆయిల్ రిలీజ్ అయింది చూసేసారా? ఇప్పుడు ఒకసారి బాగా కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకా దించేయటానికి రెడీ అయిందనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు ఇంకా. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఇలాగా మనం విడి గిన్నెల్లో పెట్టామనుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకొని కలదిప్పుకోవాలి. లేదంటే గోంగూర అడుగంటుతుంది కదా. ఈరోజు హాలిడే అనమాట. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మా వారు కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఆ చదువు తప్పించుకోవటం కోసం మధ్య మధ్యలో కిచెన్‌లో నేనేం చేస్తున్నానా అని చెక్ చేస్తాడు వచ్చి. ఎందుకొచ్చావురా చదువుకోకుండా అంటే, నాకు ఆకలవుతుంది మమ్మీ, వంట రెడీ అయ్యిందా లేదా చూద్దామని వచ్చాను అని అంటాడు. ఇక మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మనం తినేసేయటమే ఆలస్యం. నేను తిని రివ్యూ కూడా చెప్తాను ఎలా ఉందో. ఏ కర్రీకైనా ఆయిల్ అలా పైకి రిలీజ్ అయితే ఆ కర్రీ పర్ఫెక్ట్‌గా ఉడికిందని అర్థం. అంతేనండి ఈ వీడియో. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. ఇంకా బోలెడన్ని మంచి మంచి రెసిపీస్ తీసుకొస్తాను. ఎప్పట్లాగే మళ్ళీ చెప్తున్నాను, మీకేదైనా రెసిపీ కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి. ఓకేనండి. బాయ్. నేను తిని టేస్ట్ చెప్తానన్నాను కదా. సూపర్.